హే ఎవ్రీవన్, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ఫ్రీగా ఏ వీడియో జనరేట్ చేయడం ఎలా. సో చాలా ఈజీ టాపిక్. సో చాలామంది చాలా రీసెర్చ్ చేస్తుంటారు. సో ఇది చాలా బెస్ట్ ఐడియా, ఎందుకంటే మీరు ఫ్రీగా కంటెంట్ స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ గెట్ మెనీ ఫాలోవర్స్. ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే అవుతుంది చూసారా? సో దట్స్ అన్ ఎగ్జాంపుల్. నేను క్రియేట్ చేసిన ఒక సింపుల్ వీడియో, ఓకేనా? అది సో చలో దీనికి మనకు ఒక 3 టూల్స్ కావాలి. ఆ 3 టూల్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను, ఓకేనా? వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాప్ వచ్చేసి చాట్‌జీపీటీ. సో చాట్‌జీపీటీలో ఏంటంటే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రాంప్ట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, ఓకేనా? సో ఏం లేదు, ఇక్కడ మీరు జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ 3D స్టైల్ అని చెప్పి టైప్ చేయండి. సో టాపిక్ అనేది యాజ్ యూ విష్, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ 3D పిక్సెల్ స్టైల్ అని చెప్పి రాసి AI వీడియో జనరేటెడ్ ఏ స్మాల్ బాయ్ స్పీకింగ్ టు వ్యూవర్స్. సో నేనైతే ఇది తీసుకున్నాను. సో యాజ్ యూ విష్, మీరు ఏదన్నా తీసుకోవచ్చు. సో అలా మీరు ఇవ్వగానే మీకు చాట్‌జీపీటీ మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది. సో హియర్ మనం ఏం చేయాలంటే, సో ఒకవేళ మీరు వీడియో అనేది ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. సో నేను ఇక్కడ తెలుగు యూజ్ చేస్తున్నా. సో రీడ్ ద డైలాగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి లైక్ నా సైడ్ నుంచి చాట్‌జీపీటీ కమాండ్ ఇస్తున్నా. సో చాట్‌జీపీటీ మనకు డైలాగ్ అనేది తెలుగులో ఇస్తుంది, చూసారు కదా? సో డైలాగ్ అనేది మనకు తెలుగులో వచ్చేసింది. సో ఇప్పుడు మనం లైక్ ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాం, రైట్ డీటెయిల్ ఇమేజ్ జనరేటింగ్ ప్రాంప్ట్ ఫర్ ఈచ్ సీన్ ఇన్ 3D స్టైల్ అని చెప్పేసి చాట్‌జీపీటీకి కమాండ్ ఇస్తాం. సో అప్పుడు చాట్‌జీపీటీ ఏంటంటే మనకి మనం చేయాల్సి అనుకున్న ఆ వీడియోకి సో స్టోరీని స్ప్లిట్ చేసి సీన్స్ చేస్తుందన్నమాట. లైక్ చూసారు కదా, మనకు ఒక 4 సీన్స్ ఇచ్చింది. సో ఫస్ట్ సీన్ని కాపీ చేయండి. చేసిన తర్వాత సో నెక్స్ట్ మనం యూజ్ చేసే యాప్ నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, ఓకేనా? సో ఈ యాప్లో ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేయాలి. సో ఈ యాప్ ఏంటంటే మీకు అన్లిమిటెడ్ టైమ్స్, మీకు ఎన్నిసార్లు కాకపోతే అన్నిసార్లు మీకు పిక్స్ లైక్ ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. ఎన్ని ఇమేజెస్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అక్కడ వాట్ డూ యూ వాంట్ టు మేక్, అక్కడ మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ని మీరు పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసే ముందు ఏంటంటే, సో ఇక్కడ చూసారు కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఇమేజ్ వీడియో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో 16:9 లైక్ 4:3 లేదా 1:1, 3:4 లేదా 9:16. సో ఇలా ఏ యాంగిల్లో మీకు వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యాంగిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంటూ 4 లైక్ 4 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, నానో బనానా ప్రో, నానో బనానా 2, నానో బనానా 2 లైట్. సో దీంట్లో నానో బనానా 2 యూజ్ చేయండి, ఓకేనా? సో డోంట్ యూజ్ నానో బనానా ప్రో. సో నానో బనానా ప్రో యూజ్ చేస్తే మీకు అది క్రెడిట్స్ అడుగుతుంది, ఓకేనా? సో ఒక్కసారి మీరు 4 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇక్కడ చూసారా, ఇమేజ్ 16:9 ఇది ఇంటూ 4. సో ప్రాంప్ట్ చెక్ చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ 9:16 ఇంటూ 4 ఇమేజ్ నానో బనానా 2 కోండి. ఇమేజ్ 9:16 ఇంటూ 4 1 2 3 4 1 ఇమేజ్ 1 లేదా 2 లేదా 3 4 ఎన్నని యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో మీరు వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా రాదు. సో ఒక 2 to 3 టైమ్స్ చేయగానే క్రెడిట్స్ అడుగుతున్నారు. చూసారా, 0 AI క్రెడిట్స్ అన్నాయి చూసారా? సో అవి మీకు డైలీ 120 సంథింగ్ వస్తాయి, ఓకేనా? సో మనం ఇప్పుడు సెర్చ్ చేసాం కదా, సో మనకి 4 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అక్కడ. సో వెయిట్ చేద్దాం. సో ఈ 4 ఇమేజెస్లో మీకు ఏ ఇమేజ్ అయితే బాగా అనిపిస్తుందో, లైక్ విచ్ వన్ యూ వాంట్ టు సెలెక్ట్, మీకు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఇమేజెస్ రెడీ అయితే అయిపోయినాయి. సో చూడండి, మనకి 4 ఇమేజెస్ వచ్చినాయి. సో ఇలాగే మీరు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకోండి ఏ ఇమేజ్ ప్రాపర్గా ఉంది, ఏ ఇమేజ్ ప్రాపర్గా జనరేట్ అయింది చెక్ చేసుకొని సో చూస్ ద బెస్ట్ వన్. సో దీంట్లో ఒకటి చూస్ చేసుకుంటారు కదా, చూస్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ఇమేజ్ చూస్ చేసుకున్నాను. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ చేయగానే కింద మీడియా డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్ అని మీకు చూపిస్తుంది, ఓకే? సో ఇప్పుడు నేను మళ్ళీ చాట్‌జీపీటీకి రివర్స్ వెళ్తాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన 4 సీన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు మనం సీన్ 1 ప్రాంప్ట్ని కాపీ చేసుకోవాలి.
సో ప్రాపర్గా కాపీ చేసుకోండి, చెక్ చేసుకోండి, ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో కాపీ చేసుకున్న తర్వాత సో డైలాగ్, సో ఇక్కడ చూస్తున్నారు కదా తెలుగు డైలాగ్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో దీన్ని ఒకవేళ మీకు లెంతీ కలితే లెంతీ, లేదా షార్ట్ కలితే షార్ట్. నేనైతే మేక్ ఇట్ షార్ట్ అని చెప్పేసేసి షార్ట్గా డైలాగ్ని క్రియేట్ చేస్తున్నాను. సో మరీ లెంతీగా లేకుండా. సో మీరు డైలాగ్ ఎంతనే ఇవ్వచ్చు, నేనైతే షార్ట్గా చేస్తున్నాను. సో చూసారా డైలాగ్ అనేది షార్ట్ అయిపోయింది ChatGPTలో. సో ఈ డైలాగ్ని కూడా కాపీ చేసుకొని సో మనం థర్డ్ యాప్కి వెళ్ళిపోతాం. ఓకేనా. సో థర్డ్ యాప్ వచ్చేసేసి సో ఇది. సో దీన్ని నేను మీకు చివరిలో చెప్తాను నేమ్ ఏంటో. ఓకేనా. సో మీరు మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ జనరేట్ వీడియోసే. సో ప్రాజెక్ట్, క్రియేట్ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ AI, జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్, యూస్ టెంప్లెట్స్. సో దీంట్లో మనం జనరేట్ వీడియో అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఓకేనా. సో జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ప్రాంప్ట్ ChatGPT నుంచి కాపీ చేశారో సో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేసేయండి. సో కింద మనకి డైలాగ్ కావాలి కాబట్టి సో ఆ తెలుగు డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ పక్కకు గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ ఉంటేనే తెలుగు డైలాగ్ ప్రాపర్గా వస్తుంది. సో ఇమేజ్ లేదంటే తెలుగు డైలాగ్ ప్రాపర్గా రాదు. సో మీకు సరిగ్గా ఈ యాప్ అనేది ఇవ్వదు. ఓకేనా. సో బెటర్ ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాతనే వీడియో జనరేట్ చేయండి. సో బిఫోర్ దట్ వీడియో మాత్రం జనరేట్ చేయకండి. సో చేసిన వేస్ట్, మీకు వీడియో అయితే ప్రాపర్గా రాదు. ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేస్తున్నాము. మనకు వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. 57, 65, 73 డన్. మనం క్రియేట్ చేసిన వీడియో అయితే చూసేసేయండి ఎలా వచ్చింది. ఓకేనా. చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్కి ధన్యవాదాలు. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది కదా, చూసారు కదా. సో కింద యూజ్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడికి యాప్ లోపలికి తీసుకొస్తాను. సో ఇక్కడ మీరు ఏమైనా ఎడిటింగ్ స్కిల్స్ ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే ఈజీగా ఎడిట్ చేయొచ్చు. ఓకేనా. సో మెయిన్లీ ప్రాపర్గా చెక్ చేసుకోండి ఎవ్రీ క్లిక్. సో చాలా ఈజీ ఉంటుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే సో వీడియో జనరేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్తో పాటు కింద డైలాగ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ మాత్రం మ్యాండేటరీ. సో మీరు కానీ ఇమేజ్ ఇవ్వకపోతే మీరు ఇచ్చిన హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ డైలాగ్ ఇచ్చినా కూడా అది ప్రాపర్గా రాదు. సో ప్రాపర్గా రీడ్ అవ్వదు. సో ప్రాపర్గా తీసుకోవచ్చు. ఇమేజ్ మ్యాండేటరీ. ఓకేనా. యాప్స్ వచ్చేసేసి ఫస్ట్ వన్ ChatGPT, సెకండ్ గూగుల్ ఫ్లో, మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసేసి YT క్రియేట్, యూట్యూబ్ సపరేట్ యాప్. ఓకేనా. సో మీకు లింక్స్ అనేది నేను బయోలో ఇస్తాను. సో మర్చిపోకుండా చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా విలువైనది. థ్యాంక్ యూ.